అన్న, మీరు నోట్స్ ఆఫ్ మోషన్లో ప్రేమలో పెరుగు స్వేచ్ఛలో కథలు ఏకాంతంలో వెలుగు అని రాశారు. దాని కింద ప్రేమ ఒక వర్తమానపు అనుభూతి అని రాశారు. అవును. అంటే అంటే ఈ క్షణంలో ఏదైతే ఉందో అదే సత్యం. కానీ నా అబ్జర్వేషన్లో మనిషి ఏమంటారు, నాటకాలు ఆడుతున్నాడు. ఒక వ్యక్తి మీద ఒక స్థిర అభిప్రాయం ఏర్పడిన తర్వాత యూ కెనాట్ లవ్ దట్ పర్సన్. లవ్ అంటే ఒక న్యాచురల్ రెస్పాన్స్. నిన్ను కుక్క చూసినప్పుడు కుక్క నీ వైపు చూసి రియాక్ట్ అవుతుంది చూడు, అది మూమెంట్ ఉంటుంది అంతే. నిన్న కొట్టినావు, అది గుర్తు పెట్టుకొని కుక్క నీకు తోకి ముందరకు స్ట్రాటజీ. అది కొట్టాడు కానీ నా కొడుకు బిస్కెట్ కోసం ఊపుతున్నా. సో మనసులో ఉన్న అభిప్రాయం మన ఈ వర్తమానపు క్షణాన్ని కరప్ట్ చేస్తుంది. అందుకే ఊరకే ఉండు ఊరకే చూడని రమణ మహర్షి చెప్పింది. లవ్ అంటే మనం అనుకుంటున్నట్టుగా పరిగెత్తుకోవడమో, కౌగిలించుకోవడమో, లేకపోతే శభాషని అభినందించుకోవడమో కాదు. ఏ ప్యూర్ లుక్, ఏ ట్రూ కన్సర్న్. ఇప్పుడు ఈ క్షణంలో వాడికి ఏదో అవసరం, ఆ క్షణంలో ఏదో చేస్తున్నాం. కానీ గతంలో అతను నాకేం చేశాడని లెక్కలేసుకొని మనం ఈ క్షణంలో ఏం చేయడం లేదు. అందరు అట్లున్నారు. ఇప్పుడు నేను ఏం చేసినా ప్యూర్గా చేస్తా, నాకు ఎవరి మీద ఏ అభిప్రాయం లేదు. కానీ అలా కొన్నిసార్లు అలా పట్టించుకోకపోతే ఈ ప్రపంచంలో నేను చెప్పేది మిగతాది నాకు తెలియదు. నేను ఏది కోల్పోలేదు. అంటే ప్రత్యక్షం కిం ప్రమాణం. ఓకే. అంటే ఇప్పుడు ఒక స్వానుభవంగా ఏం చెప్తున్నా, నన్ను మోసం చేసిన వాళ్ళైనా, నాకు ద్రోహం చేసిన వాళ్ళైనా, నా చుట్టూ ఉండే నా గోతులు దొవ్వే వాళ్ళైనా, నా గురించి అబద్ధాలు చెప్పే వాళ్ళైనా, ఎవరైనా నా ఎదురుగా వచ్చినప్పుడు వాడిని అభిప్రాయం లేకుండానే చూస్తాను. ఎలా అంటే జస్ట్ అది గతం అయిపోయింది, అది హోగయా, ఎలా అన్నది లేదు. పోనీ అది ఉంచుకోవడం వల్ల ఈ మూమెంట్ కరప్ట్ అవుతుంది కదా. వాళ్ళు మీకు అది చేశారు, అది చేసిన మరుక్షణం దాన్ని వదిలేసి ఏం చేసా వదిలేసి వాళ్ళతోనే అలానే ఉంటారా మళ్ళీ? నేను అలా ఎవరితో ఎలాగ ఉండను. నేను ఎంత అవసరమో అంతే ఉంటాను. నాకు క్లోజ్ ఫ్రెండ్స్ లేరు, నాకు ఎనిమీస్ లేరు. నేను ఎవరిని రాసుక పూసుకొని తిరిగేది లేదు, ఎవరిని దూరం పెట్టింది లేదు. నేను చెప్పాను కదా, టచ్ కూడా అవసరం లేని స్థితిలో ఉన్నప్పుడు ఇంకా అది ఇర్రెలవెంట్. ఓకే. అంటే అభిప్రాయం పెట్టుకుంటే మిగతాదంతా అభిప్రాయం పెట్టుకున్న తర్వాత అది ఓన్లీ నీ అభిప్రాయమే ఆపరేట్ చేస్తుంది. నువ్వు ఒకడికి బంగారం ఇచ్చినా నీవు మంచోడు అనుకుంటున్నావు కాబట్టి, నువ్వు వాడికి ఎగిరెగిరి గంతులే షేక్ హ్యాండ్ ఇచ్చినావు, నీ దృష్టిలో వాడు మంచోడు అనుకుంటున్నావు కాబట్టి, వాడు రేపు ఏదైనా తప్పని చేశాడు, నీ గురించి ఏదో చెప్పాడు, మొత్తం పోయింది. నేను అంటున్నది, ఒక వ్యక్తికి ఏమీ చేయకుండా ఉండు, చెయ్యి, అది కాదు పాయింట్. అభిప్రాయాన్ని పక్కకు పెట్టు, లేదా ఒక శాశ్వత అభిప్రాయానికి రాయంగా. ఇప్పుడు ఉదాహరణకు విషయం గురించి నేను శాశ్వత అభిప్రాయానికి వచ్చింది, అది తాగితే చస్తా అని. దాన్ని దూరం పెట్టుకుని దాన్ని ద్వేషించాల్సిన అవసరం లేదు కదా. అది విషయం అంటే ఇక దాని ప్రాసెస్, దాన్ని దూరం పెడుతున్నావు కానీ దాన్ని ద్వేషించడం లేదు, దాని పట్ల భయము లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఎంత అనుకున్నా అది పాము అనుకో, ఇంకా దూరం పెట్టింది. ఓకే. ఇంకా అది మళ్ళీ అనవసరంగా పోయి కాటేయించుకొని మళ్ళీ కాటేయించుకొని అట్లా కాదు. నీకంటూ ఒక ఇంటెలిజెన్స్ ఉంది, ప్రకృతి మనకిచ్చింది వరం అది. సో బీ ఇంటెలిజెంట్ అండ్ బిహేవ్ ఇంటెలిజెంట్లీ. ఓకే. ఇంటెలిజెంట్గా దీనివల్ల ఈ నష్టం ఉంది అని తెలిస్తే ఇక 2-3 సార్లు చూసినావు, నీవెంత ఆనెస్ట్గా అభిప్రాయం లేకుండా చూసినావు, వాడేదో ఎజెండాతో వస్తుందని తెలిసిన తర్వాత ఇప్పుడు ఒక శాశ్వత అభిప్రాయానికిలా ఈడొక్కడు భూమి మీద నాకు లేకపోయినా పర్వాలేదు, ఇంకా నెక్స్ట్ వాడు ఏమన్నా చేసుకుని వాడిని దిక్కు కూడా చూడక, ఇంకా ఏ అభిప్రాయం లేదు. కానీ ఒక శాశ్వత అభిప్రాయం ఏర్పడ్డది, పాము దగ్గరికి వెళ్ళొద్దు. పాము దగ్గరికి వెళ్ళడం లేదు, కానీ పాము గురించి ఆలోచించడం లేదు, పాము గురించి ఎవరికి ప్రచారం చేస్తలేదు ఇది చెడ్డదని. సో పాము గురించి నేను రాత్రి కూడా భయపడతలేను, జస్ట్ దాన్ని దూరం పెట్టేసినంత. ఒకవేళ పాము అక్కడ ఉందని నేను చూడను. ఆ క్లారిటీ అనేది నిన్ను కొంచెం పీస్ఫుల్గా ఉంచుతుంది. లేకపోతే మనుషులతో ప్రాబ్లం కదా, మనిషికి ఉన్న ప్రాబ్లమే మనుషులతో, ఈగలతో లేదు, దోమలతో లేదు. వస్తే సింపుల్గా చంపేస్తుంది, ఎలిమినేట్ చేస్తున్నాం. సో అందుకని అభిప్రాయం ఉన్న చోట మెడిటేషను లేదు, ప్రేమ లేదు, ఏముండదు, అభిప్రాయమే ఉంటుంది. ఒపీనియన్ మ్యాటర్స్. సో ధ్యానావస్థ అంటే అసలు ఏ అభిప్రాయం లేదని. ఓషో మైండ్ని 3 భాగాలుగా విభజించి చెప్పాడు. ఒకటి, ఏం జరిగినా ఏ అభిప్రాయం ఏర్పరచుకోకుండా చూస్తున్నది.
వాట్స్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ ఐఎమ్ వాచింగ్. రెండవది, నువ్వు గతంలో ఏర్పరచుకున్న కండిషనింగ్స్ వల్ల రకరకాల అభిప్రాయాలు, ఒపీనియన్స్, జడ్జిమెంట్స్, ఇది అదే ఈ పర్సన్ అవుతున్నది. మూడవది బ్రెయిన్. సో ఓషో సేస్, అండ్ ఐ ఆల్సో, నేను కూడా ఒప్పుకుంటున్నా, బ్రెయిన్ ఈజ్ ఏ రియాలిటీ. బ్రెయిన్ ఉంటుంది, బ్రెయిన్లో ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది. ఎట్లా నీ నరాలు రక్తం ఉందో నీ బ్రెయిన్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాంతో ఏం ప్రాబ్లం లేదు. మన పుస్తకాల షెల్ఫ్ లాంటిది బ్రెయిన్, అందులో పుస్తకాలు ఉంటాయి, క్యా ఫరక్ పడుతుంది. రెండవది, ఏం జరిగినా చూసే ఒక స్థితి ఉంది, అది కూడా రియాలిటీని. ఏం జరిగినా నువ్వు ఉదాహరణకి ఇన్ని చూసినావు, ఒకడికి పెన్ అంటే ఇష్టము, ఆ పెన్ను స్పెషల్గా చూస్తున్నాడు, కరప్షన్ స్టార్ట్ అయింది అన్నట్టు. ఒకడికి అందరిని చూస్తున్నాడు, అందులో ఒక వ్యక్తి కనిపించినాడు, వాడు ఊరివాడు, వాడి గురించి నీకు మంచి అభిప్రాయం లేదు, ఇప్పుడు అందరిని వదిలేసి వాడిని చుట్టూ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది మైండ్. ఇది కామన్. సినిమాలో కూడా హీరోనే చూస్తూ ఉంటుంది మైండ్, బికాజ్ యూ లైక్ హీరో. ఐటమ్ సాంగ్ వస్తున్నప్పుడు ఐటమ్ గర్ల్ని చూస్తారు, ఎన్నుకున్న మరి డ్యాన్సర్స్. అట్లా కాకుండా ఆ డ్యాన్సరు నా సిస్టర్ అనుకో, అన్నయ్య సినిమా చూడండి నేను చేశానని చెప్పింది అనుకో, అప్పుడు నేను ఐటమ్ గర్ల్ని వదిలేసి డాన్సర్ని చూస్తాను. అంటే నీ ఫోకస్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అట్లా దేని మీద నువ్వు స్పెషల్గా ఫోకస్ లేకుండా అన్నిటినీ చూడగలిగే స్థితి ఉంది, అది మనకు పరిచయం చేయలేదు. ఓకే, అవును. అది నీ బీయింగ్. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ అంటారు కదా, అంటే సంథింగ్ విచ్ ఈజ్ అన్ఎఫెక్టెడ్ బై థాట్. అంటే ఆలోచనల చేత డిస్టర్బ్ అవ్వని ఒకనొక స్థితి నీకు ఉన్నది. ఎందుకంటే బోల్డ్ అన్న ఆలోచనలు వస్తున్నాయి, నువ్వేం డిస్టర్బ్ అవుతలేవు. ఇప్పుడు జపాన్లో భూకంపం వచ్చింది మొన్న, ఏమైనా డిస్టర్బ్ అయ్యావా? ఎందుకు డిస్టర్బ్ కాలే? అందులో నీకు సంబంధించింది ఏమీ లేదు కాబట్టి సింపుల్ లాజిక్. డిస్టర్బ్ అయ్యేవాడు మనిషి చచ్చిపోతే డిస్టర్బ్ అవ్వాలి, మనిషి చచ్చిపోతే ఎవరు డిస్టర్బ్ అవ్వట్లే. ఆ మనిషి నాదనుకోవడం వల్ల, ఆ మనిషి మీద నీకు ఒక అభిప్రాయం ఏర్పడడం వల్ల, ఆ మనిషికి నీకు ఏదో లావాదేవీ ఉండటం వల్ల అది ఇమ్మీడియట్గా డిస్టర్బెన్స్లోకి లేకపోతే ఒక ఎమోషన్లోకి నేను తీసుకెళ్తుంది. అదేమంత పెద్ద విషయం కాదు. సో బీయింగ్ ఈజ్ ఎ రియాలిటీ. బీయింగ్ అంటే విచ్ ఈస్ నాట్ డిస్టర్బ్డ్ బై ఎనీ ఎక్స్టీరియర్ ఇన్సిడెంట్ ఆర్ థాట్ ఆర్ అకరెన్స్. బ్రెయిన్ ఈజ్ ఎ రియాలిటీ. ఇట్ ఈస్ జస్ట్ ఏ సిస్టమ్ వేర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ స్టోర్డ్. అండ్ మధ్యన ఏదైతే మైండ్ అని మనం అంటున్నాము, అంటే బంచ్ ఆఫ్ థాట్స్, ఇదే బోగస్ అని చెప్తాడు. 100% కరెక్ట్. సో నీ ఎదురుగున్న వ్యక్తి నీ ఆలోచనగా ఉంటున్నాడు, నువ్వు ఎప్పుడు లేబుల్స్ వేస్తూ ఉన్నావు. ఇది ముళ్ళ చెట్టు, ఇది పూల చెట్టు, ఇది ఔషధం చెట్టు, ఇది ఆ చెట్టు, ఇది పిచ్చి చెట్టు, అటనే వీడు మంచోడు, వీడు చెడ్డోడు. అది ఇక్కడతో ఆగదు. లేబుల్ వేసిన తర్వాత ఆ లేబుల్ని నేను వేసాను కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. అది మనకు చిన్నప్పటి నుంచి ఎవరు ఏమని చెప్పలేదు, బట్ అది అందరు వేస్తున్నారు కాబట్టి నువ్వు చేస్తున్నావు అంతే. ఓకే, ఇప్పుడు అందరు టక్ వేసుకున్నారనుకో, నువ్వు టక్ వేసుకుంటావు. అట్లా అందరు నీళ్ళు నాంతా ఉంటే నువ్వు నాంతా ఉంటావు. అంటే ఇది ఒక గొర్రె మెంటాలిటీ మనిషిలో ఉంటుంది. అందరు చేస్తున్నారు కాబట్టి నేను చేస్తాను. అందరూ ఒక స్టైల్ ఫాలో అయితే తెలియకుండా ఆ స్టైల్ ఫాలో అవుతాం. అంటే మనకంటూ ఒక స్థిరత్వం లేదు మనసులో. ఇది నా శరీరము, నా శరీరానికి ఈ బట్ట అవసరము, నా శరీరానికి ఈ తిండి అవసరము, ఇక ప్రపంచంలో ఎవరేది తిన్నా ఇంతేనండి అని చెప్తే పీస్. అంటే ప్రాబ్లం ఉన్న దాంతో ఇగ్నోర్ చేయటం ఉంది, దాన్ని తీసి పక్కన పెట్టడం ఉంది, దాని మీద ద్వేషం అవసరం లేదు. దీనికి నేను ఎగ్జాంపుల్ చెప్పిన కదా, బండి సరి చేయడానికి మెకానిక్ బండిని కొట్టొచ్చు, ఉల్టా పల్టా వేయచ్చు, కానీ ఎక్కడ ద్వేషం ఉండదు. నువ్వు ఏదైనా ఎవరైనా సరి చేయాలంటే సరి చేయడానికి ప్రయత్నం చేయడం వరకు ఉంది, నేను చేస్తాను అది. కానీ వాళ్ళ గురించి ఆలోచించడము, వాళ్ళ గురించి విపరీత అర్థాలు తీయడము, వాళ్ళ గురించి మనం మనసులో పెట్టుకొని మనం మూడు చెడగొట్టుకోవడం, అదంతా పాయిజన్. దానివల్ల ఏ ఉపయోగం లేదు. ఏ ఉపయోగం లేదంటే ఏ ఉపయోగం లేదు, జీరో. జిందగీ బర్బాద్ అయిపోతుంది. అందుకని జ్ఞానోదయం అంటే ఇక అభిప్రాయాలు లేకుండా చూస్తున్నాం. సమాచారం లేదన్నట్లేదు. బ్రెయిన్లో ఫీడ్ అయిన సమాచారం వాడెవడు మా బామర్దని తెలుస్తుంది. కానీ అతని గురించి ఇంతకుముందు ఏర్పరచుకున్న అభిప్రాయాన్ని పక్కకు పెట్టగలిగే ఒక శక్తి ఉంది. సరే, అది మొన్న అయింది కానీ చెప్పమ్మా ఏమిటి అది ఎలా వస్తుంది? జనరల్గా పెద్ద లైఫ్ని సీరియస్ తీసుకోకపోతే వస్తుంది. మనిషి అనేవాడు తప్పు చేస్తాడని తెలుసుకుంటే వస్తుంది. కుక్క రొట్టె ఎత్తుకపోతుంది కిచెన్లో, పాలు పిల్లి తాగుతుంది. సరే, పిల్లి పాలు తాగుతుంది. నువ్వేమైనా పోలీస్ కేసు వేసావు ఎప్పుడన్నా? ఎందుకు
పిల్లి పాలు తాగుతుంది సహజం, దానికి తెలియదు కదా. అట్లనే మనిషికి కూడా తెలియదు కదా. మనిషికి తెలియదన్నట్టు అంటారు. తెలియదు. మనిషి నిజంగా జీవితం తెలిసినవాడు అసలు పరచింతన చేయడు, పరుల వస్తువు ముట్టుకోడు, పరుల గురించి ఆలోచించడు. సో మనుషులు ఎక్కడ ఉన్నారు? అందరూ మనసులే ఉన్నారు. మనసులే ఉన్నాయి, ఆ మనసులతోనే ఇబ్బంది ఉంటుంది కదా. అందుకే నీవు మనిషివైతే దూరం అర్థం చేసుకో, అభిప్రాయం లేకుండా. నువ్వు కూడా మనసు ఉండాలంటే నువ్వు ఒక అభిప్రాయం, వాడు ఒక అభిప్రాయం, నువ్వు అది నేను ఇది. మనిషి ఎంతకైనా దిగజారుతాడు. టైం వస్తే దేన్నైనా ఎంత మాట అయినా అంటాడు వాడి అభిప్రాయంలో నుంచి. దాన్ని ఆధారం చేసుకుని నువ్వు ఒక అభిప్రాయం క్రియేట్ చేసుకున్నావు. దీనివల్ల లాస్ట్ నీ మనసే చెడిపోతుంది. ఒకడు ఊరికి అన్నా అని ఉండొచ్చు, అయినా నువ్వు సీరియస్ తీసుకున్నావే అనుకో. ఏదో సినిమా చూసి అందులో హీరోకి చెప్తుంది నువ్వు రా, అసలు హీరోకి చెప్తుంది నువ్వు రా హీరోయిన్, నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, నేను నా ప్రేమని నీకు చెప్పాలనుకుంటున్నా, నేను ఉంగరం ఇస్తా అని చెప్తాడు హీరో. సో కరెక్ట్ వాలంటైన్స్ డే రోజు మధ్యాహ్నం 12 o'clock కలుసుకోవాలి. అయితే ఈ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తారు, వాడిని ఇలాగే హీరోయిన్ వస్తుంది కదా, వచ్చే వరకు సరదాగా ఏదన్నా అబద్ధం చెప్పవలసి వస్తే మీ హీరోయిన్కి ఏం చెప్తావు అంటే, సరదాగానా ఒకవేళ ఆమె వచ్చిందనుకో ఊరికే షాక్ చేస్తే ఇట్లా, అసలు నాకు నీవంటే ప్రేమ లేదు ఏం లేదు, నేను అనుభవించాలని ప్లాన్ చేసి ఇదంతా చేసిన, ఎలా ఉంది చిట్ అని అట్లా అంట నేను. కానీ ఎందుకు రాదంతా, కానీ ఈ మాట వరకు వెళ్ళిపోయింది ఆమె. తర్వాత వాడి జీవితంలో కలుసుకోవాలి. వాడంటే కక్ష పెట్టుకొని ఒక నక్సలైట్ రాణి అయింది. ఆ తర్వాత వీడు కూడా పెళ్లి చేసుకోలే, అసలు వస్తాన్నది రాలేదు, ఏమైందని వాడు తిరుగుతున్నాడు పాపం. ఆ తర్వాత ఒక 5 సంవత్సరాల తర్వాత వీడు ఒక ఆఫీసర్ అవుతాడు, వాడిని కిడ్నాప్ చేస్తారు. అందుకే అంటారేమో, చూసింది నిజం కాకపోవచ్చు, విన్నది కూడా చూసిన తర్వాత అసలు ఆ అమ్మాయి ఇట్లా పట్టి కట్టుకుని ఎందుకు ఇట్లా అయిపోయినావంటే ఇట్లా కన్ను పెడుతుంది వాడికి, ఇట్లా నువ్వు నాకు చేసిన మోసం, నేను నీకేం మోసం చేసిన, ఇప్పటికీ ఉంగల రింగు పెట్టుకొని తిరుగుతున్నా నేను, నువ్వు కల్లిబొల్లి అంటే. ఇప్పుడు ఆమె ఆ ఒక్క డైలాగ్ విని అదే ఫైనల్ కంక్లూజన్, ఇంకా వాడు ఏం చెప్పినా వినదు. అప్పుడు మిగతా ఫ్రెండ్స్ అందరూ వచ్చి మేము సరదాగా అబద్ధం చెప్పమంటే చెప్పిండు వాడు, అప్పుడు కూడా చెప్పి అమ్మో వద్దొద్దు ఎందుకు హాయిగా అని, కానీ నువ్వు అంతవరకు వినిపోయినావు, అంత నక్సలిజం పడిపోయింది, పెళ్లి చేసుకుందాం ఇప్పటికీ 5 ఏళ్ళు వేస్ట్ చేసిన, అదంతా అభిప్రాయం వాడి ఆట కాదు. అవును. సో ఇలాగూ మనిషి గురించి అభిప్రాయం వచ్చేది, మనసు గురించి అభిప్రాయానికి రా. ఓకే, ఆ మనిషి వేరు, మనసు వేరు. మనిషి ఒక వైట్ పేపరు, మనసు దాని మీద రాసిన బూతు. ఆ మనసున్న మనిషి వల్ల ఆ మనిషి అందుకని మనసే ఆపరేట్ చేస్తుంది. మనిషికి తెలియదురా, తెలియదు అంతే. ఎన్నిసార్లు వచ్చినా జీసస్ అదే చెప్పిండు, నేను అదే చెప్తున్నా. తెలియక ఎన్నో గౌరవాలు చేస్తున్నాడు మనిషి, ఎందుకంటే చాలామంది చేస్తున్నారు కాబట్టి. ఎప్పుడైతే నీవు లైఫ్ అనేది నువ్వు నిజంగా అర్థం చేసుకోవాలని ఒక అడిగేస్తావో అప్పుడు నీవు తెలుసుకునేది నీ పని ఏదో నువ్వు చేసుకోవడానికి ఉన్నావు ఇక్కడ. యు ఆర్ నాట్ హియర్ టు మేక్ స్టోరీస్ ఇన్ యువర్ హెడ్. అది అవసరం లేదు. ఏం కథలు అల్లుకుంటావు, ఏం సాధిస్తావు? లాస్ట్కి ఈ అందరూ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోయారు నీ లైఫ్లో, కానీ వాళ్ళ గురించి ఉన్న అభిప్రాయాలు నీ మనసులో అట్లే ఉండిపోతాయి, అవి బాధిస్తాయి. అల్టిమేట్గా సఫర్ అయ్యేది నువ్వే, ఈ భూమి మీద ఎవరు కాదు. అందుకని అభిప్రాయం ఉండొద్దా, శాశ్వత అభిప్రాయం పెట్టుకో. పాము గురించి, విషము గురించి. ఊరికే అంటే నేను పాము గురించి ఒక శాశ్వత అభిప్రాయం పెట్టుకున్నా కానీ అది రాంగ్ అనిపిస్తుంది, మళ్ళీ పాము కాడికి పోతా, మళ్ళీ కాటేసింది. మళ్ళీ నేను అభిప్రాయం పెట్టుకున్నా, మళ్ళీ కాటేసింది. కమ్ టు ఏ ఫైనల్ కంక్లూజన్ కొన్ని విషయాల్లో. ఇప్పుడు భారతదేశం మన మాతృభూమి, శాశ్వత అభిప్రాయం బతకాలి. ఇది మన జాతీయ జెండా, శాశ్వత అభిప్రాయం. వీళ్ళు మన అమ్మ నాన్న, శాశ్వత అభిప్రాయం. పాము అంటే అది చేంజ్ అయ్యేది కాదు, మనిషి చేంజ్ అయ్యే అవకాశం. నేను అందుకే ఒక 2-3 సార్లు చూడు, ఊరికి నిర్ణయానికి రమ్మని చెప్తలేను, నీకు తెలిసింది రూఢిగా రిలాక్స్గా ఒక డిసిషన్ తీసుకో. నేను చెప్పనా, నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఎప్పుడు నాతో వర్క్ చేయించుకుని నాకు డబ్బులు ఇచ్చేవాడు కాదు. ఒక 2 సార్లు అయింది, 3వ సారి చెప్పాను, ఇప్పుడు 2 సార్లు అయింది. నువ్వు నాకు అనుకున్న ప్రకారం డబ్బు ఇవ్వలేదు, ఒకవేళ ఇచ్చినా నాకు అవసరం లేనప్పుడు ఇచ్చావు, నేను అడిగినంత ముందు అనుకున్నంత ఇవ్వలేదు, ఏదో మాటలు చెప్తున్నా అంటే అప్పుడు నా ఏదో కారణాల చేత. అంటే ఇది 3వ సారి, ఇది చివరిసారి. నాకు తెలుసు నీతో పని చేయొద్దని, కానీ మళ్ళీ ఫైనల్ నిర్ణయం తీసుకోవడానికని నేను ఒక కారిడార్లో చెప్పి
ఒక క్యాలెండర్ డిజైన్కు ఒక 12 చిన్న చిన్న పెయింటింగ్స్ కావాలంటే వేసి ఇచ్చాను. ఒక 2 రాత్రులు. సో తనే ఫుడ్ గిడ్ అంతా తెప్పించాడు. నా దగ్గర డబ్బులు ఏం లేవు. సో మొత్తం మీద ఒక 6,000 ఇవ్వాలి నాకు. అన్న రేపు ఇస్తానని చెప్పాడు. నేను వెళ్ళి ఆ 1 డే అంతా ఇంటెన్స్గా వెయిట్ చేశాను. అతను రాలేదు. తర్వాత నేను ఫోన్ చేస్తే కట్ చేసిండు. ఒక 4-5 డేస్ తర్వాత అన్న ఏంటన్నా బాగున్నావా? నేను ఏది అడగడానికి లేదు, ఫస్ట్ నువ్వు డబ్బుల గురించి చెప్పు నాకు. ఒక 5 రోజులు అడిట్ అవుతుందన్నా, ఏముంది అందులో, ఇస్తాను కదా. వెళ్ళిపోయాడు. నేను ఒక 1/2 అవర్ అతనితో జరిగిన అన్ని కాన్వర్జేషన్స్ చూసి నాకు అనిపించింది వ్యక్తి మంచివాడు, కానీ అతనితో వర్క్ చేయకూడదు. ఇది నేను నిర్ణయానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రీ అయిపోయాను. ఆ బోర్డు 6,000 నథింగ్ నాకు. సో నేను ఎప్పుడు పనిచేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని కాబట్టి నేను ఎంత సో అతని చేత ఒకసారి షేక్ హ్యాండ్. ఎందుకన్నా ఏవో షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత ఇది వర్క్ పరంగా నీకు నాకు చివరి షేక్ హ్యాండ్. ఇక జీవితంలో నేను నీతో వర్క్ చేయబోవడం లేదు. జీవితంలో ఫ్రెండ్గా ఉంటాను, కానీ మన ఇద్దరి మధ్యన వర్క్ రిలేషన్షిప్ వద్దు. అంటే నువ్వు నాకేదో చెప్పడం, నువ్వు ఏదో నాకు వర్క్ మనీ ఇవ్వడం, నేను ఇంత ఇవ్వాలని అడగడం, తర్వాత నేను నీకు ఫోన్ చేయడం, ఇదంతా అన్నెసెసరీ. నీకు నాలాంటి ఆర్టిస్టులు చాలామంది దొరుకుతారు, అట్లాగే నాకు వర్క్ ఇచ్చేవాళ్ళు చాలామంది దొరుకుతారు. సో మన ఇద్దరం చక్కగా ఫ్రెండ్స్గా ఉన్నాం, హెల్తీగా అప్పుడప్పుడు టీ తాగుతాం. మనం ఎప్పుడు కలిసినా 5-10 నిమిషాలే. తర్వాత నువ్వు బండి వేసుకున్నట్టు పోతావు, నేను బండి వేసుకున్నట్టు పోతావు. ఇంతటి దానికి మనం వర్క్ పెట్టుకోవడం ఎందుకు? అట్లేం లేదన్నా. నువ్వు నాకు ఇప్పుడు నెక్స్ట్ నాకు వర్క్ ఇచ్చి వర్క్ ఇవ్వకముందే నాకు డబ్బులు ఇస్తానా సరే, ఇప్పుడు ఆ డబ్బులు తీసుకొచ్చి నాకు ఇస్తా అన్నా సరే, నేను ఒక నిర్ణయానికి వచ్చిన. రెండోది, దీనివల్ల నీకు నష్టమైతే లేదు కదా. ఐ టుక్ ఏ డిసిషన్. ఇప్పుడు ఈ షాప్లో కొనొద్దని నేను నిర్ణయం తీసుకున్నాను, షాపుడికి నష్టం. ఈనాటి వరకు నేను వర్క్ చేయలే. నాకు ఎన్నోసార్లు తను ఫోన్ చేస్తాడు, అన్న ఆ రోజులు వేరు, ఏ రోజులు వేరైనా మన ఇద్దరం సరదాగా కలుసుకొని చాయ్ కొడదాం, లేకపోతే డ్రైవ్కి వెళ్దాం, వర్క్ మాత్రం చేయం. బికాజ్ నేను ఒక అనాలిసిస్లో నేను నిర్ణయానికి వచ్చినాడు. ఇంక ఇది మళ్ళీ ట్రై చేసేది కాదు. అలాగని నాకు నీ మీద ఏం కోపం లేదు. ఎవరో ఒకరితో చేయించుకోరా బై, నాకు ఈ మధ్యన కొత్త ఆర్టిస్ట్ కలిసిండు, వాడి నెంబర్ ఇస్తాను. నేనే 2-3 నెంబర్లు ఇచ్చి వాళ్ళకి ముందే చెప్పా, హాఫ్ ఆఫ్ ద పేమెంట్ ఇచ్చిన తర్వాతనే ఒప్పుకోండిరా అని చెప్పి నేను వర్క్ ఇప్పించిన సందర్భాలు ఉన్నాయి. అది వర్క్ 5,000 అయ్యుండొచ్చు. వర్క్ ఈజ్ వర్క్. ఇప్పుడు నేను కోట్ల కాంట్రాక్ట్లు అయితే ఒకటికి ఇప్పించలేదు, నాకు అంతకు తెలియదు, పరిచయం లేదు. నేను మహా అంటే మ్యాక్సిమం 50,000 వరకు సమాజం నన్ను ట్రస్ట్ చేస్తుంది, అంతకంటే నన్ను నమ్మరు. మనకంత క్రెడిబిలిటీ లేదు. ఇప్పుడు నా బ్యాక్ డ్రాప్లో మెగాస్టార్ ఉన్నాడు అనుకో, ఇప్పుడు ఈ స్టూడియో ఎట్లా ఎందుకు ఉంటుంది, నా యూట్యూబ్ ఎట్లా ఎందుకు ఉంటుంది, జస్ట్ ఆ పోస్టర్ చాలు. సో మనకేమీ లేవు. అంటే అడవిలో వికసిస్తున్న ఒక తులసి చెట్టు లాంటిది మన లైఫ్. మనం వీఆర్ నాట్ ఇన్ ఏ బ్యూటిఫుల్ బొటానికల్ గార్డెన్. అందుకని ఐ అండర్స్టాండ్ ద లైఫ్. ఏ క్వశ్చన్ లేదు, నాకు ఏ కోపం లేదు ఎవరి మీద, కానీ క్లారిటీ ఉంది. ఇప్పుడు నేను చాలామందితో పని చేయను, నువ్వు సరిగ్గా చూస్తుంది ఎవరితో పని చేయట్లే, ఎందుకు ఊరికే అనిపిస్తుంది నాకు. నేను ఇండిపెండెంట్గా ఏం చేయాలి, నిజంగా పని చేసిన రోజు నేను ఎవరైతే నా దగ్గరికి వస్తారో టైం పెడతాను, ఒక అగ్రిమెంట్ తీసుకుంటాను, తర్వాత ఇంత శాలరీ అంటాను. ఒక వ్యక్తికి నేను ఉండను, ఒక వ్యక్తికి అప్పచెప్తాను. ఎవ్రీథింగ్ చేస్తా. నాకు అనిపిస్తుంది ఇప్పట్లో జరగదు. ఎలా చేయాలో తెలుసుకున్నా నేను, అంటే పేచీ లేకుండా ఎలా చేయాలి అట్లా. ఇప్పుడు అదే నా పర్సనల్ వర్క్ అనుకో, ఇప్పుడు నా ఈవెంట్ మేనేజర్స్ ఉన్నారు, నేను ఎప్పుడు అడ్వాన్స్ తీసుకోను. ట్రస్టెడ్ పీపుల్ ఉన్నారు, ఎవరు నన్ను మోసం చేయరు. అంటే ఇప్పుడు నేను అక్కడ ఉండి ఆపరేట్ చేస్తున్నా, కానీ కొందరు ఉన్నారు ఆ ఈవెంట్ మేనేజర్స్లో కూడా, ముందే మా అమౌంట్ మాట్లాడతాను, ఒక హాఫ్ అమౌంట్ ఏమని చెప్తాను, ఎందుకంటే నాకు డౌట్ వస్తుంది వాళ్ళ క్యారెక్టర్ మీద. ఓకే, కొన్నిసార్లు అట్లా చేశారు వాళ్ళు. సో వాళ్ళకి ప్రస్తుతం ఎక్కువ ఆర్టిస్ట్ లేరు కాబట్టి దే ఆల్సో డిపెండ్ అపాన్. సో అందుకని అభిప్రాయం ఏర్పడుతుంది, కానీ చెరిపేయి. అభిప్రాయం ఏర్పడ్డ తర్వాత ఒక 2-3 సార్లు టెస్ట్ చేసి చూడు, మాటికి నీకు విఘాతం కలుగుతుందా. 1,00,00,000 మంది ఉన్నారు, ఆ ఒక్కడిని పక్కకు పెట్టు, కానీ ద్వేషించకు. వాడికి ఏదైనా అవసరమైంది హెల్ప్ చేయి. వాడు హాస్పిటల్లో ఉన్నాడు, ట్యాబ్లెట్ తెచ్చి, వాడు పెళ్లి చేసుకుంటున్నాడు, పోయి దండేయి, డూ ఎవ్రీథింగ్. కానీ ద్వేషం ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ అంటే నీ ఇన్ఫర్మేషన్ అతనికి, అతని ఇన్ఫర్మేషన్ నీకు స్టాప్ చేయంతే. ఇంకా ఎవరైనా వచ్చి ఆ ఫ్రెండ్ గురించి చెప్తే, హలో నాట్ ఇంట్రెస్టెడ్, అరే వాడి గురించి ఏమైనా చెప్పరా అంటే, నేను ఎందుకు చెప్తా, వాడిని వెళ్ళి కనుక్కో. ఇన్ఫర్మేషన్ని
ఇటు అటు తీసేసేయాలి. ఇది ఒక చిన్న చిట్కా. మైండ్ ఆగిపోవాలంటే ఇన్ఫర్మేషన్ ఆపితే మైండ్ అయిపోతుంది. ఇప్పుడు డ్యామ్ దుంకుతుందిరా, డ్యామ్ ఉత్తగానే దుంకుతలేదు, ఇంకా రిజర్వాయర్ ఉంది. ఆ రిజర్వాయరే ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కువ అయిపోద్ది, ఇక్కడ ఫోర్స్ ఎక్కువైతూ ఉంటుంది. అందుకని లవ్ అనేది ఒక స్ట్రాటజీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి. నా దృష్టిలో లవ్ అనేది ఈ సినిమాలో చూపించేలాంటిది కాదు. ఇట్ జస్ట్ ద వే యూ లుక్ ఎట్ సంథింగ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఒపీనియన్. ప్యూర్ లుక్, ఎక్స్పెక్టేషన్ లేదు, సమగ్రంగా చూస్తున్నాం ఒకదాన్ని. ఆ చిన్న ఎక్స్పీరియన్స్ని మనం దాన్ని లవ్ అను, రెస్పెక్ట్ అను, కరుణ అను, లేకపోతే నిన్ను ప్రతిబింబంగా చూసుకోవడం. నాకు అనిపిస్తుంది ఈ మధ్య లవ్ రెస్పెక్ట్ ఒకటే కదా. ఒకటే, కానీ దాన్ని ఎక్స్టెన్షన్ చేసి బాడీని కదిలిస్తే రెస్పెక్ట్. ఇప్పుడు నేనేం మాట్లాడకుండా కూర్చున్నా, దేర్ ఈజ్ లవ్. మాట్లాడడం మొదలుపెట్టండి మీరు అన్నాను, రెస్పెక్ట్ కనిపిస్తుంది. అట్లా అంటే కదలికలో రెస్పెక్ట్ వచ్చేస్తుంది. మూమెంట్, రెస్పెక్ట్ అనేది ఇట్లా స్థిరంగా ఉన్నది, కదలడంతో రెస్పెక్ట్ కనిపిస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఒక ప్రధానమంత్రిని నేను ఐ రెస్పెక్ట్ ప్రధానమంత్రి, ఐ లవ్ హిమ్ అని చెప్పి నువ్వు అరే తురి అనడానికి లేదు. నీ కదలికలో, నీ బాడీ లాంగ్వేజ్లో రెస్పెక్ట్ అనేది జెస్చర్. ఉదాహరణకు నేను కదలకుండా కూర్చున్నా, నీకు నేను రెస్పెక్ట్ ఇస్తున్నానా లేదా ఎట్లా తెలుస్తుంది? లవ్ అనేది నా అనుభూతి. రెస్పెక్ట్ అనేది వేరే వాడికి నీకు మధ్యన ఎస్టాబ్లిష్ అయ్యే సంబంధం, అది రిజిస్టర్ అవ్వాలి. అది సమాజంలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ఒక ఫ్లవర్ బొకే ఇచ్చినా, ఇసరేరా ఫ్లవర్ బొకే, అదేరా తీసుకో బై, అయిపోయిన సన్మానం అన్నీకి లేదు, పిలవాలి, ఇట్లా భుజం మీద కొడతారు, ఇట్లా అంటారు, వాడు ఇట్లా అంటారు, ఎంత అవసరం లేదు, ఇంట్లో చేస్తారు అట్లా. సో యూ హ్యావ్ టు షో, లేదా యూ హ్యావ్ టు ప్రజెంట్ దట్. అది అందుకని అభిప్రాయమే విషము. శాశ్వత అభిప్రాయం ఏర్పడితే బెటర్. ఏవో ఇక ఇది వాడిని ద్వేషించక ఏం ఒక నిర్ణయానికి రా, వీడు వద్దులే అబ్బా, ఎంత బాగుంది ఇది అంటే. నేను చాలామందిని నాకు వద్దులే అబ్బా అనిపించి మనస్ఫూర్తిగా దండం పెట్టింది. నేను వాళ్ళు నా దగ్గర వచ్చిన ఏమైనా మన ఇద్దరం ఈ ఒక్క పని మాత్రం చేయొద్దు ప్లీజ్, ఫ్రెండ్స్గా ఉందాం ప్లీజ్. నేను చెప్తే అర్థం చేసుకున్నారు వాళ్ళు. ఏదో కారణం చేతి ఇట్లా అయింది, కానీ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్, నీకు నేనున్నా నాకు నేను. మనం వర్క్ చేయొద్దు, మన ఇద్దరి మధ్యన మనీ బేస్డ్ వద్దు, లేదా మన ఇద్దరి మధ్యన రిలేషన్షిప్ బేస్డ్ వద్దు. ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా మన ఇద్దరం వెళ్ళి ఒక హోటల్కి వెళ్ళి బిల్లు కడుతుంటే ప్రాబ్లం వస్తుంది, అబ్బా నువ్వు న్యూసెన్స్ చేస్తున్నావు, ఇంకా మన ఇద్దరం కలిసి తినొద్దు, మిగతావన్నీ ఓకే. ఎందుకంటే అంత బాగుంటుందిరా, ఒకటో రెండో అక్కడే ప్రాబ్లం వస్తుంది. అందుకని ఆ రెండు పక్కకు పెడితే అంత బాగానే ఉంది. టమాటా చిన్న నల్లగా ఉంది, ఆ నల్లది ఒక్కటి తీసి టమాటా అంతా బాగానే ఉంది. కానీ ఇలా చెప్పినప్పుడు దానికి ఇంటెలిజెన్స్ కావాలి. నువ్వు డైరెక్ట్గా ఏది చెప్పకూడదు. నేను చెప్తున్నది ఊరికే చెప్తున్నది కాదు, ఇది చాలా ట్రైడ్ అండ్ టెస్టెడ్ అనమాట. ఇది చూసి 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 ఒక్కోసారి దెబ్బ తగులుతుంది. ఏదేమైనా నువ్వు అభిప్రాయం లేకుండా ఉండు, పీస్ఫుల్గా ఉంటుంది. నువ్వు ఎంతసేపు అయినా కూర్చో, ఒక్క మనిషి నీ మనసులోకి రావద్దు. నీది సూపర్ బ్రెయిన్ అని అర్థం. బికాజ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ వస్తుంది పోతుంది, పలకలాగా ఉండాలి. అందుకే ఏమన్నారు, మనోఫలకం అని అన్నారు దాన్ని. మన పూర్వీకులు కూడా గొప్పోళ్ళు, పేర్లు బలే పెట్టారు, మనోఫలకం. నుదుటిది ఏమన్నారు తెలుసా? టెంపుల్ అన్నారు. నుదురు టెంపుల్ అన్నారు. ఇట్స్ అవర్ టెంపుల్. ఇంగ్లీష్ వర్డ్ టెంపుల్ అంటే నుదురే. టెంపుల్ ఎందుకు అన్నారు? అంత ఇక్కడే ఉంది అది.